హలో అండి. వెల్కమ్ టు వీ కుక్స్ 17. ఇవాల్టి రెసిపీలో నేను మా ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే వెజిటబుల్ సాగు పూరి రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఆల్రెడీ ఎవరైనా చేస్తూ ఉన్న వాళ్ళైతే చిన్న కామెంట్ చేయండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూడండి. 2 మీడియం సైజ్ బంగాళాదుంపల్ని తీసుకున్నాను, ఒక క్యారెట్, కొన్ని బీన్స్, క్యాబేజ్. ఇందులో మీరు బఠానీ, బీట్రూట్ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటిని సన్నగా ఈ విధంగా తరిగేసుకోవాలి, లేదంటే చాపర్లో వేసుకొని మీరు చాప్ చేసుకోవచ్చు. సన్నగా ఉంటేనే ఈ కర్రీలో బాగుంటుందండి, బ్లెండ్ అయిపోతుందన్నమాట కర్రీలో బాగా వెజిటబుల్స్ అన్నిటినీ. కుక్కర్లోకి తీసుకొని ఒక్క విజిల్ ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి. ఒక విజిల్ ఇస్తే బాగా బాయిల్ అయిపోతాయి. కొద్దిగా వాటర్ వేసుకోండి. ఒక అర స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకొని ఒక్క విజిల్ పెట్టేసుకుంటే వెజిటబుల్స్ మనకు బాగా ఉడికిపోతాయి. ఈలోపు మనం ఒక మసాలా ప్రిపరేషన్ని చూద్దాం. తినే పప్పులు అంటారు కదండి, చట్నీకి వేస్తాము. ఆ పప్పులు ఒక చిన్న సైజు కప్ అంత తీసుకోవాలి. పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు వీటన్నిటిని మనం పేస్ట్ చేసుకోవాలి, మిక్సీకి వేసుకోవాలన్నమాట. ఒక పిటికెడంతా కొత్తిమీరని తీసుకోవాలి. అందులోనే చెక్క, లవంగం వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. చూస్తున్నారా, ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా అయిపోవాలి. ఇంతే అండి. ఇక్కడ దాకానే మనకు ప్రొసీజర్ అంతా. ఇక్కడ నుంచి చాలా ఈజీ అండి. వెజిటబుల్స్ చూసారుగా, బాగా ఉడికిపోయాయి ఇవి కూడా ఒక్క విజిల్కే. ఒక కడాయిని పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా అంతటిని వేసేసుకొని మనం పచ్చివి రుబ్బుకున్నాం కాబట్టి 4 నుంచి 5 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి, పచ్చివాసన వెళ్ళేంత వరకు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే అడుగంటిపోతుంది. పప్పులు వేసాం కదా కాబట్టి. ఈ కర్రీ పూరీకి ఎంత టేస్టీగా ఉంటుంది అంటే, మీరు సర్వ్ చేశారనుకోండి, తర్వాత ప్లేట్ చూస్తే కడిగేశారేమో అన్నట్లు అంత నీట్గా తినేస్తారండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒక్కసారైనా ట్రై చేయండి. ఇది చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. ఉడికించుకున్న వెజిటబుల్స్ అన్నిటినీ పచ్చివాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఆ వెజిటబుల్స్ అన్నిటినీ మనం యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కర్రీ ఉడకాలి కదండి, కాబట్టి కన్సిస్టెన్సీకి తగ్గట్టు 250 ml నుంచి 300 ml వరకు వాటర్ వేసేసుకోండి. పలుచుగా ఉంది కదా, కర్రీ అంతా ఉడికిపోయిన తర్వాత బాగా చిక్కబడిపోతుందండి. ఈ స్టేజ్లో మీరు ఉప్పు తక్కువగా ఉన్నట్లుంటే టేస్ట్ చూసుకొని ఉప్పు యాడ్ చేసుకోండి. ఉప్పు యాడ్ చేసేసుకున్న తర్వాత మీకు బాగా కారం తినేవాళ్ళు, స్పైసీగా తినేవాళ్ళైతే ఒక 2-3 పచ్చిమిర్చిని ఆయిల్లో ఫ్రై చేసుకొని వేసుకోండి. చెక్క, లవంగం పొడి లాస్ట్లో కొంచెం వేసామంటే సగం ఉడికిన తర్వాత మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. మీడియం స్పైస్ తినే వాళ్ళైతే దీన్ని స్కిప్ చేసేయచ్చు, ఫస్ట్లో వేసిందే సరిపోతుందండి. మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే వెజిటబుల్ సాగు రెడీ అండి. హోటల్ స్టైల్ అన్నమాట. తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీరు కమెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.